ఊర్వశి మేన్కా. వీళ్ళని చూడాలంటే రాజమౌళి సినిమాలన చూడాలి, లేకపోతే రాఘవేంద్రరావు గారి సినిమాలన చూడాలి. కానీ ప్రత్యక్షంగా చూడాలనుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ ఆసమ్ అప్పీ. సో లెట్స్ వెల్కమ్ దెం. జావళీలతో జావగారితే లాభం లేదమ్మో, రంభాడిన తుంబ తప్పితే తాళం లేదమ్మో. డాన్స్ వన్స్ మోరు అన్న డాన్స్ ఇదే. ఏంటి రోజు నాకు పిచ్చి? నేను పాపాలు చేయను. హెవెన్ లో బెర్త్ బుక్ చేసుకున్నా. ఇల్లు ఏదో తాళం తీసుకురా. తీసుకోండి. ఏంటి ఇది? టీ. ఎంత పని చేస్తావే? టీ తీసుకొస్తావా? ఆ టీ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ఆవు తన పిల్ల కోసం పాలను దాస్తే ఆ పాలను పిండి ఆ పశువును బాధ పెట్టి ఆ పాలు తీసుకొచ్చి నాకు పెడితే ఆ పాపంతో నేను నరకానికి వెళ్ళాలనా? ఐ వాంట్ టు గో హెవెన్. ఏం చేయమంటారు ఇప్పుడు? ఏం చేసావు ఇవాళ మన పెళ్లి రోజు సందర్భంగా? బిర్యానీ చేసా. ఏం బిర్యానీ? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ కొన్ని కోసి బిర్యానీ చేస్తావా? రైల్వే రిజర్వేషన్ చేసుకున్నట్టు 60 సంవత్సరాలు ఉండే హెవెన్కి రిజర్వేషన్ చేయించుకున్నానే. మీతో ఎగడున్నా వల్ల కాదు. పద, మీ తమ్ముడు ఎయిర్పోర్ట్ వస్తున్నాడంట, వెళ్దాం. వస్తున్నా. ఎందుకు బ్రేక్ వేశారు? రోడ్ దాటుతున్నా. ఎవరు లేరు కదా. చీమలు రోడ్ దాటుతున్నాయి. చీమలు దాటితే ఏమైందండి? నడవండి మీరు. చీమను చంపితే ఎంత మహాపాపం, నరకానికి పోతా. పద. ఇదిగో ఎయిర్పోర్ట్ వచ్చేసింది. భూమికి జానడు పూల్లో కాకులకు మామూలోడు, మునగాడు చాలా సరుకున్నోడు. ఏంటి బావా, దుబాయ్ ఇల్లు ఎదుగుతా అనుకున్నావు, నువ్వు భూమికి బెత్తడే ఉన్నావు. రా కారెక్కి ఇంటికి పోదాం. రెడ్ లైట్ వేసారు అంటే ఈ పాపం చేస్తే నరకానికి వెళ్ళాలనా? యావండి, అర్ధరాత్రి 2ంటికి ఎవరు పట్టించుకుంటున్నాడండి? ఐ వాంట్ టు గో హెవెన్. పిచ్చి నాటకాలు ఆడుకో, ఆగండి. ఇప్పుడు పదండి. ఇల్లంతా ఒకటే దోమలరా తమ్ముడు. అమ్మో, ఒక రోజు వెలిగించా, అలా తీసుకెళ్లి బయట పారేశాడు. దోమల్ని చంపితే పాపమంట, ఆ కాయలు తీసుకెళ్లి బయట పడేశాడు. నన్ను నరకానికి పంపించేద్దాం ప్లాన్ వేస్తున్నావా? అలాగే. చెప్పుతో కొడతా. ఆమ్లెట్ ఎక్కడి నుంచి వస్తుందిరా? ఒక కోడి తన గుడ్డుని పిల్లని చేసి పెద్దని చేసి చదివించాలనుకునే కోడి గుడ్డుని మీరు తినేస్తారా? నరకానికి పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇల్లు ఏదైనా తీసుకురా పో. ఏమన్నావురా? పాలకూర అంటే చెట్టే కదా, మళ్ళాగే గాలి తీసుకుని బతుకుతూనే ఒక జీవి కదా, అలాంటి జీవిని చెప్తా. పెట్టు లోపల. ఏం పర్లేదు, గాలి తాగి బతుకుతా. నేను స్వర్గానికి వెళ్ళాలి. అలాగే. ఏమండి? సాంబార్లో బల్లి పడిందండి. హలో డాక్టర్ గారు, అర్జెంట్ గా అంబులెన్స్ పంపించండి. ఆక్సిజన్ సిలిండర్ ఉండాలి. అవసరమైతే 2 స్పెషలిస్టులు కూడా పంపించండి. ఏమండి, ఇంకా సాంబార్ ఎవరు తినలేదు కదా. నేను ఫోన్ చేసింది మీ ఇద్దరి కోసం కాదు, బల్లి ప్రాణాలు కాపాడడానికి. ఒక 5 నిమిషాలు ఉన్నాడు, మీతో కూడా పని ఉంది. ఆ బల్లికి బ్లడ్ కావాలంటే ఎవడిస్తాడు? వెళ్ళిపోండి. స్వర్గంలో ఉంటా, నరకంలో కలుసుకోండి. 60 సంవత్సరాల తరువాత వచ్చారా హెవెన్ నుంచి? నాకు తెలుసు, మామూలు పుణ్యాలు చేయలేదు. పదండి. 60 సంవత్సరాల వెయిటింగ్. సూపర్, జరగండి. రోజు కార్యక్రమంలో నృత్య ప్రదర్శన. సూపర్, వెయిటింగ్ ఇక్కడ. రారా కౌగిలి చేరా దొరా, ఈ రంగేళి ప్రాయం నీదేనురా. రారా కౌగిలి చేరా దొరా, ఈ రంగేళి ప్రాయము నీదేనురా.
మార్చండి నచ్చడమేమిట్రా? అల్లో 60 సంవత్సరాలు ఎన్ని పుణ్యాలు చేశానో నీకేం తెలుసు? ఎవరు చేయమన్నా నిన్ను? నువ్వు ఇక్కడికి వచ్చావు ఏదో నీ కోసం మా లోకంలో ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. ఇది ఎంటర్టైన్మెంట్ అంటే జల్లికట్టు చూస్తున్నట్టుంది నాకు భయంకరంగా. నా డ్యూటీ షిఫ్ట్ అయిపోయిందని నేను వెళ్ళొస్తాను. వెళ్ళు. ఎక్కడ దొరికాడండి? తప్పక నమస్కారం. నృత్య ప్రదర్శన స్వాగతం. అడుగులున్న మొనగాడ మేనిలో వచ్చి వారం రోజులైంది, రోజు అరిగిపోయిన రికార్డులకి ఇదే డాన్స్ కి ఊపి వెళ్ళిపోతున్నావు. ఏం మార్చరా మనుషుల్ని? ఒరే దగుల్బాజీ వెదవా, 45 లక్షల సంవత్సరాలు నేనే ఉండాలి ఇక్కడ. అంతవరకు నిన్నే చూడాలా? అంతే. మీ షిఫ్ట్ అయిపోయింది, మీరు వెళ్ళండి. అరవై సంవత్సరాలు రా, మందు మట్టను ఏమీ లేకుండా బతికండి రా. ఏ మాకు లక్షల సంవత్సరాలు రావట్లేదా? మాలో ఇలా ఉంటుందా? ఎవరు ఎగిరెగిరి మా మోకాల గుజ్జంతా గారిగిపోయింది. నువ్వు నన్ను చూసి తక్కువ అంచనా వేసావు. మా లోకంలో నా అందాన్ని చూసి ఎంతో మంది పుణ్యాత్ములు ఆగి చూస్తారు తెలుసా? పిచ్చి నాటకాలు ఆడుకో. కనీసం నిన్ను చూస్తే భూలోకంలో షేర్ ఆటోడు కూడా ఆరు కొట్టడు. ఈసారి బట్టలు వేసుకున్నప్పుడు బట్టలో చూసుకో, నలులు ఉన్నట్టున్నాయి, మొత్తం రక్తం అంతా పీల్చేసే, ఎముకలు బొక్కలు తప్ప ఏం మిగలేదు అందులో. సెకండ్ షిఫ్ట్ టైం అయిపోతుంది, వెళ్ళిపోవాలి. మీ అందమైన మొఖానికి మళ్ళీ సెకండ్ షిఫ్ట్ ఒకటి. పూజకు వేళాయరా రంగ పూజకు వేళాయరా పూజకు వేళాయరా. అమ్మా ఏమైందే చెల్లి? ఈడెవడో ఏర్పిస్తుండక్క. ఏంట్రా మంది లోకానికి వచ్చారు, ఎవరు ఎందుకు రాలే? ఇంత దరిద్రంగా ఉంటుంది అనుకోలేదు. హెవెన్ వాంతులు వస్తున్నాయి, నాకు నరకాన్ని పంపించు. నరకానికి వెళ్ళాలంటే నువ్వు ఏదో ఒకటి తప్పు చేయాలి నాయన. అవునా? సరిపోద్దా? తదాస్తు. పోయండి, ఎన్ని కష్టాలను పడతా నరకం కోసం. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలదు అన్నట్టు జీవితం నరకంకి వచ్చిన మీ దేదీ మొఖాలేంటి? షిఫ్ట్ సిస్టమ్. నాగబాబు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? మంచి థాట్ భాస్కర్, ఎంజాయ్డ్ అలా. థ్యాంక్ యూ. కానీ లైఫ్ లో మాత్రం ఇలాంటి స్వర్గం నేను కోరుకోను. భూమి మీద ఎన్ని పాపాలను చేస్తా కానీ ఈ స్వర్గం నాకొద్దు. రోజా గారు, భూమి మీద భాస్కర్ లాగా అమాయకులు ఎవరు లేరు, అందుకే అందరు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. భాస్కర్, అవును మేడం. మీరే పాపం రాంగ్ రూట్ లో వెళ్ళారు. ఏదో అని వెళ్తే ఏదో తగిలింది. మీ అందమే అందం, మీ ఇద్దరు అందం ఒక ఎత్తు అయితే ఆ లండన్ బేబీ ఫన్నీగా ఉంది.